సి ఇంకెన్ని రోజులని మనం మన అమ్మా నాన్న సంపాదించిన సంపాదన మీద ఆధారపడుతుంటామా? అంటే మనకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని కాదు చాలానే అవసరాలు ఉంటాయి. ఎందుకంటే మనం అంటూ ఇప్పుడు ఒక సిటిజన్, సో అవసరాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇంకెన్ని రోజులు వాళ్ళు ఇచ్చిన పాకెట్ మనీని వాడుతూ ఉంటామా? అంటే అందుకు నాకు కూడా చాలానే అవసరాలు ఉంటాయి. సో నా వయసుకు నేను కోట్లు సంపాదించలేను కావచ్చు, బట్ వేళ్ళలో అయితే ఖచ్చితంగా సంపాదించగలను. సో ఈ వీడియోలో నేను 1 month లో 1 lakh సంపాదించబోతున్నాను. అది కూడా నేను ఒక్కడినే నా కష్టంతో. 1 month లో 1,16 years. నేను నాకు తెలిసి ఇది అస్సలు నాకు ఈజీ టాస్క్ కాదు, బట్ నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ ని నమ్ముతా. యా, లెట్స్ డూ దిస్. స్టెప్ 1, ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బిజినెస్ అండ్ రెండోది హార్డ్ వర్క్. బిజినెస్ అంటే ఇప్పుడు పెట్టుబడి కావాలి, అండ్ 1 month లోనే బిజినెస్ సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ నాకు లేదు. హార్డ్ వర్క్ విషయానికి వస్తే నేను హార్డ్ వర్క్ నమ్ముతాను కాబట్టి ఇప్పుడు ఒక్క నెల పూర్తిగా ప్రతిరోజు వర్క్ నేను చూస్ చేసుకోవాలి. అంటే ప్రతిరోజు వర్క్ చేయడం. సో ప్రతిరోజు బాగానే డబ్బులు వస్తాయి కాబట్టి నేను బిజినెస్ కాకుండా హార్డ్ వర్క్ చూస్ చేసుకున్నాను. బట్ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చి పడ్డది. ప్రతిరోజు ఎంత కష్టపడ్డా 600 to 700 లేదా లాస్ట్ 1,000 లాస్ట్. కానీ మనకు 1 month లోనే 1 lakh సంపాదించాలి. అంటే ప్రతిరోజు కనీసం 3,300 సంపాదించాలి. వామ్మో, ఐఏఎస్ మంత్లీ సాలరీ 56,100. అది ఎటువంటి పని లేని నేను 1 month లో 1 lakh సంపాదించడం అంటే అసలు నాకు ఇది అయ్యే పని అనిపించట్లేదు. బట్ ఏదో ఒకటి చేసి సంపాదించా అన్న కాన్ఫిడెన్స్ అయితే నాలో తెలుసు. చాలా అంటే చాలానే ఆలోచించాను, బట్ నాకు అసలు ఏమీ కూడా తట్టలేదు. ఈవెన్ ఇంటర్నెట్ లో కూడా సెర్చ్ చేశాను. జాబ్స్ అండ్ బిజినెస్ తో కాకుండా హార్డ్ వర్క్ తోనే కేవలం నెలలోని ₹1,00,000 సంపాదించే వర్క్ ఏమైనా ఉంటుందని, బట్ నో యూజ్ హియర్. అయితే మేము రీసెంట్గా మహేంద్ర యువ ట్రాక్టర్ తీసుకున్నాం, అండ్ దాంతోపాటు గడ్డి కట్టలు కట్టే బేలర్ మిషన్ కూడా తీసుకున్నాం. అయితే అప్పుడే మా నాన్న ట్రాక్టర్ కోసం డ్రైవర్నే నింపుతున్నాడు. సో అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది, ఆ డ్రైవర్ ఏదో నేను అయిపోలేనా అని. ట్రాక్టర్ డ్రైవరే కదా అని మరి అంత చీప్గా తీసుకోవద్దు, ఎందుకంటే నేను ఇది ముందే ఆలోచించాను. ఒక్క గడ్డి కట్ట కడితే కేవలం ₹30. అదే డైలీ కేవలం 300 గడ్డి కట్టలు కడితే ₹9,000. ₹9,000. ఇక ఈ వర్కే నాకు సెట్ అనుకునే లోపు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వచ్చి పడ్డది. ఇంతకు మా నాన్న నన్ను డ్రైవర్లో ఎందుకు ఒప్పుకుంటాడు? ఇంకా అది కూడా నా స్టడీ మధ్యలో. ఇంకా ఏ తండ్రి తన కొడుకు కష్టాన్ని చూడాలనుకోడు. సో ఇక్కడ మా నాన్న నన్ను డ్రైవర్లో ఒప్పుకోవడం కూడా చాలా కష్టం. బట్ మనం ఒప్పించాం, సీరియస్లీ మనం ఒప్పించాం. ఈ ఒప్పించే విధానం మాత్రం నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, ఎందుకంటే మరీ అంత దారుణంగా బతిమాలను. సీరియస్లీ అంత దారుణంగా బతిమాలను కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. బట్ సీరియస్లీ చెప్తున్నా, నేను మా నాన్నని ఒప్పించాను ట్రాక్టర్ డ్రైవర్ గా. మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం. సో నేను కాలేజ్కి 1 month వరకు లీవ్ తీసుకోలేను, కాబట్టి నేను డిసైడ్ అయింది ఏంటంటే స్టార్టింగ్ 4 to 5 days పూర్తిగా కాలేజ్కి వెళ్ళకుండా వర్క్ వెళ్ళడం, అండ్ తర్వాత నుంచి 30 days వరకు కాలేజ్ని ఆఫ్టర్నూన్ లీవ్ పెట్టి వర్క్ వెళ్ళడం. డ్రైవింగ్ విషయానికి వస్తే డ్రైవింగ్ అనేది మనకు వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. సో ఏదైనా సరే ఒక్కసారి అలా చూస్తే సరిపోతుంది, నెక్స్ట్ ప్రాక్టీస్ కూడా ఏం అవసరం లేదు. ఎందుకన్నా మంచిది ఒక 30 minutes అలా చూస్తాను, అది ఎలా వర్క్ అవుతుందని. అండ్ నెక్స్ట్ 30 days వరకు నడిపింది మనం. నా వర్క్లో ఇది మొదటి రోజు, అంటే ఇవాళ నుండి దట్ డే స్టార్ట్స్ ఫ్రమ్ నౌ. యాక్చువల్లీ ఇతను వర్కర్, అంటే అట్లా నాతో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాడని. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్ నుండి ఇంకొక 2 kilometers దాకా వెళ్ళాలి. స్పాట్ కూడా వచ్చేసిన, అండ్ ఈ డ్రెస్లో వర్క్ అసలు చేయట్లేదు. యా, ఇది ఆల్ రైట్. అంటే ఇది ఆల్రెడీ కాస్త దుమ్ము పట్టింది, సో అందుకే వేసుకున్నా. ఇక్కడ ఒక పెద్ద బొక్క ఉంది, పట్టించుకోవాలి. వాటర్, లంచ్, మధ్యాహ్నం కూడా. అండ్ నేను ఇంకేమీ లేట్ చేయకుండా నా వర్క్ నేను స్టార్ట్ చేశాను. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొదటి రోజే నాకు ఒక ఇలాంటి వింత జంతువు కనబడుతుందని. యార్ ఒక్క నిమిషం. గైస్, గాయస్, ఇదేం పాము నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. చిల్లిపడి నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఇదేం పాము. మేబీ ఏలియన్ అయితే దీనికి స్పేషిప్ అయితే ఇక్కడ లేదు దగ్గరలో. కింగ్ కోబ్రాస్ కూడా వస్తుంటాయి, ఇట్లానే కేర్ఫుల్గా ఉండాలి వీటితో. ఇదేం పాము నాకు స్టిల్ ఇప్పటికి అర్థం అవ్వట్లేదు, కానీ దీని వల్ల 1/2 hour బుక్. సో గెట్ బ్యాక్ టు వర్క్. 3 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. ఇప్పటికి లంచ్ చేయలేదు, ఇప్పుడే తినాలి. కర్రీ, రైస్, వెజ్ లాలీపాప్స్. లంచ్ కూడా అయిపోయింది. అండ్ స్టిల్ ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసింది మీరు అక్కడ లాంగ్లో చూడొచ్చు. వీటితో పాటు ఇవి మొత్తం కలిపేసి 110-120 అట్లా కంప్లీట్ చేస్తాం కట్టడం. బట్ డైలీ ఇంకా దగ్గర ఒక 180-170 దాకా కట్టాలి. అప్పుడైతేనే కదా మనకు మనీ వస్తాయి. ఇది కొన్నిసార్లు ఇట్లా జరుగుతుంది. యాక్చువల్లీ ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఒకటే ప్లేస్లో గడ్డి బాగుండే స్పీడ్లో పోతే అది ఎక్కువ తీసుకోలేదు కదా. సో ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, కాబట్టి ఇప్పుడు మనకు పెద్ద పని పడ్డదని చెప్పుకోవచ్చు. చూడొచ్చు ఇది ఎంత ఇలా అంత హార్డ్గా పట్టుకుంటారు. గట్టిగా ఇగ్గాడు. టైం ఈవినింగ్ 4 అవుతుంది. ఇక్కడ వర్కర్ చాలా బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు. అతను నేను అలా చూస్తే నాకు అతను ఓనర్, నేను అతను వర్కర్ లా అనిపిస్తుంది నాకు. అసలు
టైం ఈవినింగ్ 5 అవుతుంది. సీరియస్లీ దగ్గర 192 ఆర్డర్ రూట్ అయిపోయినాయి తెలుసా కట్టెలో. మేబీ అసలు ఈ వీడియో ఎన్ని మంత్స్ అవుతుందేమో. అసలు చెప్పాలంటే ఇప్పటి వరకు దిస్ ఈస్ మై లాంగెస్ట్ వీడియో ఎవర్. A1 అయితే ఇప్పటికి ఇట్లా ముగిసిపోతుంది నా వర్క్. సో డే 2 ఆఫ్ వర్క్ ఇది. అండ్ ఇవాళ వర్కర్ లేడు, నేను ఒక్కనే చేయబోతున్నా పూర్తి వర్క్. చూడాలి ఇవాళ ఎన్ని కట్టలు కడతామో అని. టైం వచ్చేసి మార్నింగ్ 11 అవుతుంది అండ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడే నా వర్క్. 5 hours later. సో డే 2 ఈవినింగ్ కూడా అయిపోయింది. స్టిల్ ఇప్పటి వరకు మనం డే 2 లో కంప్లీట్ చేసింది దగ్గర సేమ్ నిన్నట్లాగానే 180 to 190 కట్టలు కట్టేస్తాం. బాడీ మాత్రం చాలా పెయిన్స్ వస్తుంది నిజంగా. సెకండ్ డేకి మరి ఇంత ఘోరంగా కొత్తలో ఏదైనా హార్డ్ గానే ఉంటుంది, అది తెలుసు ఖచ్చితంగా అలవాటు అవుతుంది. మొత్తానికి అయితే డే 2 అయితే ఇలా కంప్లీట్ అవుతుంది. హలో లవ్ బర్డ్ నిన్నే. సో ఇవాళ వచ్చేసి డే 3 అన్నమాట. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసేయాలి మన వర్క్. ఇవాళ ఎందుకు మంచి హుషారుగా ఉన్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వర్క్. సో ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ వర్క్ తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత నా వర్క్ ఈవినింగ్ ఇలా ముగిసిపోతుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ బ్యాక్ సైడ్ బ్యూటిఫుల్ సన్సెట్ కూడా అవుతుంది. అండ్ ఈ రోజు కూడా మనం దగ్గర 200 కట్టల్లా కట్టేస్తాం తెలుసా. సో మొత్తానికి నా డే 3 ఈవినింగ్ అయితే ఇంత మంచి బ్యూటిఫుల్ సన్సెట్ తో ముగిసిపోతుంది. యాక్చువల్లీ మీకు చెప్పాలంటే నేను చేసే పనిలో కొత్తగా ఏమీ ఉండదు. జస్ట్ నేను కట్టవలసిన గడ్డి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళడం, మధ్యాహ్నం వరకు వర్క్ చేయడం అండ్ మధ్యాహ్నం లంచ్ చేయడం, కాసేపు కూడా రెస్ట్ లేకుండా మళ్ళీ మన వర్క్ లోకి వెళ్ళడం అండ్ సాయంత్రం 4:30 లేదా 5కి వర్క్ కాపేసి తిరిగి రావడం. సో ప్రతిరోజు నేను చేసే పని ఇదే కాబట్టి మీకు కొత్తగా చెప్పాల్సింది చూపెట్టాల్సింది ఏమీ ఉండదు. నా నడుము పోతుంది ఈరోజు. ఈ ఎండ మాత్రం మరి దారుణంగా ఉన్నది తెలుసా. సో ప్రతిరోజు కొత్తగా ఏమి ఉండదు, ప్రతిరోజు ఇట్లానే రొటీన్. సో ఎండ మాత్రం మరి దారుణం ఉంటుంది తెలుసా. యాక్చువల్లీ మీకు చూపెడదాం అనుకుంటున్నా. ఐ థింక్ ఇంత గట్టి కొడుతున్నా వినబడుతుంది కావచ్చు. సో ఇది ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేనంత వింత ఆటో పైలట్ కనిపెట్టిన. సో దీనికి యాక్చువల్లీ డ్రైవర్ అవసరం లేదు, పూర్తిగా నా కంట్రోల్లో ఉంటుంది. చూడండి ఎంత స్మూత్ గా వచ్చేస్తుందో. యాక్చువల్లీ ఇది ఒక గొప్ప ఇన్వెన్షన్ చెప్పొచ్చు. ఈవెన్ ఎలోన్ మస్క్ కూడా కనిపెట్టలేని గొప్ప ఆటో పైలట్ కనిపెట్టేసిన తెలుసా. ఆటో పైలట్ లో ఇది ఒక ఫెంటాస్టిక్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. మనిషి సహాయం లేకుండానే ఇలా కట్టెలు కట్టేయడం ఇంతవరకు మీరు ఎప్పుడు చూసి ఉండరు. దీని ముంగటికి మనం వచ్చినాక లాగదు చూసారా, ఇట్లా వెళ్తుంది. ఫెంటాస్టిక్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు ఒకటి. డే 12 ఆఫ్ వర్క్ అండ్ మీకు చిన్న సర్ప్రైజ్ ఉంది ఇక్కడ. సారీ ఇదన్నమాట సర్ప్రైజ్. అంటే సర్ప్రైజ్ అంటే పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు, జస్ట్ నాకు ఇప్పటి నుండి ఈ క్యాప్ అవసరం ఉండదు అన్నమాట. అండ్ ఇప్పటి నుంచి కాస్త సన్లైట్ నుండి చాలా వరకు కాస్త ప్రొటెక్ట్ అవ్వగలుగుతాయి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇది ఉంది కదా, ఇప్పటి నుంచి కాస్త వర్క్ కూడా ఎక్కువ చేయగలుగుతాం, తొందర అలసిపోతుంది. చేసే ఈ వర్క్ అన్నది మీరు అనుకునేంత సింపుల్గానే అయితే అస్సలు ఉండదు. డైలీ 3000 కోసం నేను చాలానే స్ట్రగుల్ అయ్యేవాడిని. ముందుగా ఆ సన్లైట్, మధ్యాహ్నం ఆ ఎండ ఎంత ఘోరంగా ఉంటుందో మీకు తెలిసి, ఆ ఎండలో ఇంకా ఆ గడ్డి నుంచి వచ్చే డస్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. చాలా సార్లు నేను సిక్ అయ్యాను ఆ డస్ట్ చేయబట్టి. డైరెక్ట్ ముక్కులోకే వెళ్ళేది కదా డస్ట్ అంతా. సో ఎలా ఉంటుంది కానీ హార్డ్ వర్క్ అన్నప్పుడు దెబ్బలు తగలడం కామన్. సో చాలా సార్లు దెబ్బలు కూడా తాకాయి. ఈ వర్క్లో నేను చాలా వరకు రిస్క్ కూడా ఫేస్ చేశాను. కొన్నిసార్లు నైట్ 7 వరకు వర్క్ చేసేవాడిని. తిరిగి ఇంటికి వచ్చాక బాడీ మొత్తం దారుణమైన నొప్పి వచ్చేది. ఎందుకంటే 5 to 6 hours నాన్ స్టాప్ కూర్చొని ఉండడం, ఇంకా ఆ పొలాలలో ఒడ్లలో బాడీ మొత్తం మోగుతూ ఉంటుంది. అండ్ మెడల విషయానికి వస్తే మెడలైతే మరీ దారుణంగా నొప్పి వచ్చేది. ఎందుకంటే వెనక్కి తిరిగి చూడకపోతే మనకు పని అనేది సాగదు కాబట్టి. డే 27. సో చాలా రోజు గ్యాప్ వచ్చింది ఇట్లా ఎన్ని డేస్ అని చెప్పక. వాట్, సో మంత్ ఎండ్ కాబోతుంది, అంటే మన వర్క్ కూడా ఎండ్ కాబోతుంది. అంటే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మనకు 1 lakh రాబోతున్నాయి. 1 month లో కష్టపడ్డ ప్రతి రూపాయి ఇప్పుడు రాబోతుంది. ఇంకా జస్ట్ 2-3 days కావచ్చు అంతే కదా. సో నా డే 27 ఈవినింగ్ ఇలా ముగిసిపోతుంది. సో 6 కాబోతుంది. చాలా పెయిన్స్ ఉన్నాయి తెలుసా. సో ఇవాళ అసలు లేట్ అయింది. సో ప్రతిరోజు లాగానే ఇవాళ కూడా 8:30 అన్నమాట.
విపరీతమైన దుమ్ము ఉంది కదా. ఇవాళ మరి దారుణమైన దుమ్ము, అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంత ఘోరం ఉంటుందని. కెన్ యూ సీ నా ఫేస్ అంతా రెడ్గా అయిపోయింది, దుమ్ము మరి సన్లైట్ చేయబట్టి మండుతుంది యార్ తెలుసా. బట్ ఒక్కరోజు కష్టపడితే ఇక మనకు 1 month అయిపోతుంది. ఈ ఒక్క హ్యాపీనెస్ చాలు, ఎంత కష్టం ఉన్నా. సో డే 30 కూడా ఇంకా సేపట్లో ముగిసిపోతుంది. డే 31 ఇది, లాస్ట్ డే ఈవినింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రేపు మనం కష్టపడ్డ ప్రతి రూపాయి రాపోతుంది. బట్ యు నో ఈ 1 lakh మాత్రం అంత ఈజీగా రాలేదు యార్ తెలుసా, చాలా కష్టం ఉంది. ఎనీవేస్ ఇంకా కొన్ని గంటల్లోనే మనకు 1 lakh రాబోతున్నా. సో ఇవాళ వచ్చేసి డే 34. నేను వర్క్ వెళ్ళకుండా ఉండి వర్క్ ఆపేసి 2 days అవుతుంది. ఇవాళ డబ్బులు వచ్చాయి డే 34 రోజు. ఎందుకంటే ఎంత పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయర్ అయినా ఫిక్స్ ఎగ్జాక్ట్ టైం కే సాలరీ రాదు కదా. సో అట్లనే నాకు కూడా 2 days టైం పట్టింది నా 1 lakh రావడానికి. హియర్ యు గో. ఇవి వచ్చేసి 70,000 అండ్ 500 వచ్చేసి 30,000. యార్ సీరియస్గా చెప్తున్నా, ఇవి సంపాదించడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను తెలుసా. అంత సింపుల్గానైతే ఈ డబ్బులు అయితే అస్సలు రాలేదు. ఐ డోంట్ నో మీరు నమ్ముతారో నమ్మరో, సీరియస్గా నాకే నమ్మబుద్ధి అయితే లేదు 1 lakh చూసాక. బట్ ఇవి రిజల్ట్స్ యార్ తెలుసా, నా హార్డ్ వర్క్ యొక్క రిజల్ట్స్. బట్ ఎనీవేస్ నేను అనుకున్నట్టు 1 monthలో 1 lakh సంపాదించాను. ఇవాళ కాస్త లేట్ అయింది ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి. అప్పుడప్పుడు అలా సండే సెకండ్ సండేస్లలో హాలిడేస్లలో కాస్త ఎక్కువ కట్టలు కట్టే కానీ, అంటే 300 కట్టలు కాకుండా కాస్త 50-60 అలా ఎక్కువ కట్టి, అంటే వాటి నుండి వచ్చే డబ్బుని నేనే ఉంచుకునేవాడిని. అండ్ నాకు ఇక చాలా వరకు చేంజ్ ఇచ్చారు, 200-250 రూపీస్ నోట్స్ అలా. చాలా వరకు చేంజ్ ఉన్నాయి, జస్ట్ కొన్ని 500 నోట్స్ ఉన్నాయి. ఏటీఎంకి వెళ్ళాలి, వాటిని 50 రూపీస్ నోట్స్ కాకుండా 100-200 నోట్స్ని ఏటీఎంస్లలో డిపాజిట్ చేసి అండ్ మళ్ళీ వాటిని విత్డ్రా చేసుకున్నాను. అట్లా కాస్త 500 నోట్స్ 2000 నోట్స్ వచ్చాయి. ఎండింగ్లో ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కానీ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, ఓకే ప్లీజ్. సో ఇక లాస్ట్కి నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, ఏం లేదు, జస్ట్ వర్క్ హార్డ్.